ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, కానీ మన ఇంట్రడక్షన్ ఇంటర్వ్యూస్లో చాలా ఈజీగా అండ్ క్లియర్గా ఇవ్వచ్చు. ఎలా? లాస్ట్ వీడియోలో చెప్పా కదా, 3 థింగ్స్: క్లారిటీ, కనెక్షన్ అండ్ కాన్ఫిడెంట్. సో ఈ 3 థింగ్స్ ఉంటే మోర్ దెన్ ఎనఫ్. ఎందుకు? క్లారిటీ ఫస్ట్ థింగ్. నీకు వచ్చిన ఇంగ్లీష్లోనే నువ్వు ఎంతో ఫట్ 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 అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆరామ్సే టైం తీసుకుని స్లోగా క్లారిటీగా నువ్వు ఎవరు, నిన్ను వాళ్ళు ఎందుకు హైర్ చేసుకోవాలి అండ్ నీ స్కిల్స్ ఏంటి అన్నది క్లారిటీగా వాళ్ళకి ఇస్తే చాలు. సెకండ్ థింగ్, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎందుకు అంటావా? నువ్వు స్టార్టింగ్లోనే ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఇలా చూస్తూ ఇలా ఇలా అనుకుంటూ, లేదా చేతులు ఇలా ఇలా అనుకుంటూ, లేదా ఇప్పుడు తలల్లోకి చేతులు వెళ్తే యువర్ అండర్ కాన్ఫిడెంట్ అన్నది క్లియర్గా కన్వే అవుతుంది. సో బెటర్ బీ కాన్ఫిడెంట్. నువ్వు చెప్పే చిన్న ఇంట్రడక్షన్ అయినా గట్టి పంచి వేలో చెప్తే అసలు వెళ్ళి ఎక్కడో పడుతుంది నీ ఇంప్రెషన్ అన్నది. కమింగ్ టు ద థర్డ్ వన్, కనెక్షన్. కనెక్షన్ ఏంటి అంటారా? ఫస్ట్ థింగ్, బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెంట్లో ఎంతైతే ముఖ్యమో నీ కనెక్షన్లో కూడా అంతే ముఖ్యం. మాట్లాడుతున్నావు అంటే ఆ ఇంటర్వ్యూనే చూడు, ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వు, సో దట్ దే కెన్ అండర్స్టాండ్ యువర్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో యువర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ గుడ్. హ్యాండ్ గెస్చర్స్ యూజ్ చేయండి. ఇలా ఎంతసేపు మాట్లాడినా రోబోట్ మాట్లాడినట్టు ఉంటుంది. సో మేక్ ష్యూర్ you're using your hand gestures. Tell them that నేను ప్రీవియస్గా 4.5 years ago when I was in my bachelor's నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, ఇంత పెద్ద స్కోప్తో చేశాను. అలా హ్యాండ్ గెస్చర్స్ని బాగా యూటిలైజ్ చేయండి. దాంతో ఏమవుతుంది, ఒక ట్రస్ట్ అన్నది బిల్డ్ అవుతుంది. నీకు నాకు మధ్యలో, ఒక ఇంటర్వ్యూర్కి నాకు మధ్యలో ఒక ట్రస్ట్ అన్నది బిల్డ్ అవుతుంది. సో అతను కూడా మంచి ఇంటరాక్టివ్ వేలో నాతో మాట్లాడడానికి హీ విల్ బి ఇంట్రెస్టెడ్. నేను ఇలా కూర్చుని ఎటో చూసి మాట్లాడుతూ ఉంటే అతను కూడా వీడు ఎవడరా బాబు అనుకుని ఓకే బాయ్ థ్యాంక్ యూ అని కట్ చేస్తాడు. సో మేక్ ష్యూర్ ఇంగ్లీష్ మనకి ఇంత వచ్చినా కానీ ఇంత బాగా పోర్ట్రేట్ చేయాలి అంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.